శ్రీ శంకర మహారాజ్ లీలామృతం 6వ అధ్యాయం వసంతరావు కులకర్ణి అనుభవాలు. అతి తక్కువ పదార్థములతో వంటతో ఎక్కువ మందికి భోజనం ఏర్పాటు చేయడం. దత్త సాంప్రదాయంలో ఈ లీల చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అన్నశాంతితో ఆత్మశాంతి జరుగుతుందనేది మన సాంప్రదాయం. అన్నమో రామచంద్ర అనే వారికి పట్టెడు మెతుకులు పెట్టాలంటారు మన పెద్దలు. శ్రీ సాయిబాబా కూడా భోజనానికి ముందు కొద్దిగా అన్నమును ఇంటి వెలుపల వదిలిన వందలాది అతిథులకు భోజనము పెట్టిన ఫలితం వస్తుందన్నారు. గురు సాంప్రదాయంలో భిక్షకు అతిథి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ షిరిడీ సాయి, ప్రస్తుతం మన దత్తావతారుడు శ్రీ విఠల్ బాబాజీ అందరూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అతి కొద్ది వంటతో వందల వేల కొద్ది జనానికి భోజనము పెట్టడం చాలా సామాన్య విషయం వారికి. శ్రీ గురు చరిత్రలో భాస్కర శర్మ విషయంలో జరిగిన లీల అద్భుతం. 2008 ఫిబ్రవరి నెలలో శ్రీ విఠల్ బాబాజీ గారు బెంగళూరు నుండి వచ్చిన సందర్భంలో రచయిత ఇంట్లో 20 మందికి చేసిన వంట అక్షయమై 80 మందికి పైగా భోజనం చేసి ఆ రోజు రాత్రి మరలా అందరూ భోజనం చేయగా ఇంకా మిగిలింది. అటువంటి లీల శ్రీ వసంతరావు కులకర్ణి ఇంటిలో మహారాజు గారి ద్వారా జరిగింది. ప్రస్తుతం మన కులకర్ణి గారి అనుభవం చూద్దాం. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్రీ మహారాజు కులకర్ణి ఇంటికి వచ్చారు. వస్తూనే సత్యనారాయణ పూజ చేయమని చెప్పారు. సాధారణంగా ఈ పూజ పగటిపూట చేస్తారు, కానీ శ్రీ మహారాజుతో ఎవరు వాదిస్తారు? పైగా ఆయన ఆజ్ఞకు తిరిగేముంది? ఏదో విధంగా సరుకులు తీసుకొచ్చి వచ్చాడతడు. పురోహితుని ఏర్పాటు కూడా జరిగింది. ఆ కార్యక్రమంతో పాటు భజన బృందాలను కూడా పిలిచారు. ఈ కార్యక్రమం అంతా తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగింది. ఆ పైన భోజనాలు ప్రారంభమయ్యాయి. మహారాజు స్వయంగా కిచిడీ తయారు చేశారు. ఆయన చేతులతో ఆ కిచిడీకి ఉడుకుతుండగా కలిపారు. అందరూ మహారాజు చేతులు కాలుతాయన్నారు, కానీ అదేమీ పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసి విమలతో లడ్డూలు తయారు చేయమని చెప్పారు. ఇంట్లో ఉన్న సరుకులతో సరిగ్గా 11 లడ్డూలు మాత్రమే తయారయ్యాయి. శ్రీ మహారాజు అందరికీ భోజనాలు పెట్టమని చెప్పగా వంట మరియు లడ్డూల విషయం ఆయనతో చెప్పింది ఆవిడ. అందుకు గాను ఆయన అందరికీ భోజనం పెట్టమని ఆజ్ఞాపించారు. ఉదయం 8 గంటల వరకు భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 70 నుండి 80 మంది సుష్టుగా భోజనం చేశారు. ఎవరికి ఏది లోటు జరగలేదు. అనగా అందరికీ భోజనాలు అయ్యాయని అదే సమయంలో చూడగా వండిన వంట అంతా అట్లానే ఉంది. శ్రీ మహారాజు ఆశీర్వాదంతో అతి తక్కువ వంట అక్షయమై అంతమంది తృప్తిగా భోజనం చేశారు. జై శంకర, జై జై శంకర. శ్రీ శంకర మహారాజే ఆంజనేయ స్వామి. సమాధి పొందుటకు కొద్ది రోజుల ముందు నేనెవరో తెలుసుకోవాలని ఉందా అని వసంతరావుని అడిగారు. దానికి ఆశ్చర్యంగా అవునన్నట్లు చెప్పాడు అతడు. మహారాజు ఆయన దుస్తులను విప్పుతూ ఒక గదిలోకి తీసుకువెళ్లారు. అచ్చట మహారాజు రూపంలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి ఉండడం చూచి వసంతరావు గడగడ వణుకుతూ భయపడిపోయాడు. తర్వాత ఆయన మామూలు రూపంలోకి వచ్చాక కుదిరిపడ్డాడు. ఈ విధమైన అనుభవాలకు ఎంతోమందికి భక్తులకు ఇచ్చారు ఆయన. అన్నీ లభ్యమైతే ఈ గ్రంథం మహాభారతం అవుతుంది. సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే మనకు లభించినది. అయితే ఇది సుధా సముద్రం కాబట్టి ఆ బిందువునే అయినా చాలు అమృతం మరు జన్మకు లేకుండా చేస్తుంది. ఆయన సమాధి ముందుగా చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉండటం విశేషం. భక్తులు దీనిని గమనించవచ్చు. సమాధి అనంతరం దర్శనమిచ్చిన మహారాజు. ఈ విషయాన్ని ముచ్చటించుకునే ముందు మహారాజు తమ భక్తుల ఆర్థిక క్షేమాన్ని ఏ విధంగా చూచేవారో వసంతరావుకు చెప్పిన ఈ క్రింది సంఘటన వలన తెలుస్తుంది. జనవరి 1వ తేదీ 1950 నుండి ఒక బల్లా కుర్చీ ఇచ్చి కాగితంపై సంతకం చేసే ఉద్యోగం వస్తుందని మహారాజు అనేవారట. ప్రధాని రాజీనామా చేయమని చెప్పినప్పుడు చక్కెర మిల్లులో సూపర్వైజర్ పోస్టు ఉద్యోగం వచ్చింది. వారికి కూడా పనివారి క్వార్టర్స్ ఇచ్చారు. కానీ మహారాజు దయ వలన ఆ పరిస్థితి చక్కబడి మంచి ఇల్లు దొరికింది. అచ్చట స్థిరపడిన తరువాత మహారాజు శిష్యులైన అప్పా గోస్వామి అని ఆయన కులకర్ణి వారి ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు తృప్తిగా విచారించి రమ్మని మహారాజును పంపారని అన్నారు. భోజనం చేయమని చెప్పగా ఒక్క బొప్పాయి పండు నీరు తప్ప వేరే ఏమీ తీసుకునేందుకు మహారాజు అనుమతించలేదన్నారు. అది కాలం కాకపోయినా బొప్పాయి దొరకడం విశేషం. అవి స్వీకరించి వసంతరావు కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాడు ఆయన. ఆ రూపంగా అతిథిని ఆదరించేందుకు శ్రీ మహారాజు వారు అనుగ్రహించారు అని కులకర్ణి సంతోషించాడు. వసంతరావు మరికొన్ని అనుభవాలు. శ్రీ శంకర మహారాజు ఒకసారి వసంతరావు కులకర్ణి ఇంటికి వస్తూనే ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు గడియ పెట్టుకుంటూ నన్నెవరూ పిలవకండి, ఏ విధంగానూ నన్ను కదిలించవద్దని అన్నారు. కొన్ని రోజులు ఆ గదిలోనే ఉన్నారు. భోజనానికి కానీ ఎవరితో మాట్లాడటకు కానీ ఆయన ఆ కాలమంతా వెలుపలికి రానేలేదు. కొంతకాలం తర్వాత ఏమీ జరగనట్లుగా మామూలుగా
ఆయన వెలుపలికి వచ్చేశారు. ఆ సమయంలోనూ ఆ తరువాత కొత్త కొత్త ప్రదేశముల నుండి అభినందనలు తెలుపుతూ లేఖలు జాన్ పేరున వచ్చేవి. మహారాజు వేరు వేరు ప్రదేశములలో మరియు ఇతర దేశములలో ఇతర పేర్లతో ప్రసిద్ధులైన విషయం ముందుగానే ప్రస్తావించుకున్నాం కదా. దానిలో భాగమే ఈ గదిలో ఆయన తలుపులు వేసుకున్న లీల. సమాధి గూర్చిన హెచ్చరిక. వశ్యా విమల, నేను సమాధి అవుతాను. నా భారం చాలా పెరిగిపోయింది. శక సంవత్సరం 1869 చాంద్రమాన చైత్ర శుద్ధ అష్టమి అనగా 28/4/1947 దివసాన నేను తప్పకుండా సమాధి పొందుతానన్నారు. వసంతరావు బొంబాయికి బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చి పూనా రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే శ్రీ మహారాజు సమాధి చెందిన విషయమని దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సమాధి ముందే ఎన్నోసార్లు హెచ్చరించి వారితో సమాధి అయిన తర్వాత కూడా వారికి దర్శనం అనుగ్రహిస్తామన్నారు. అదేవిధంగా వారితో ఉంటామని కూడా వరం ప్రసాదించారు. శ్రీ మహారాజు సమాధి చెందిన కొద్ది రోజుల తర్వాత వసంతరావు మరియు అతని శ్రీమతి విమల బొంబాయి శివారులో గల మలాడ్ ప్రాంతంలోని వారి బంధువుల ఇంటికి వెళ్ళారు. వారచట భోజనం చేస్తుండగా వారి బంధువు ప్రకాష్ అని అతను వచ్చి బోరోవిల్కి అవసరంగా రావాలని పిలిచాడు. వారు భోజనం ముగించుకుని ఉన్నపలంగా మలాడికి ఉత్తర భాగాన గల ఆ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే అందరూ వీరి కొరకు భోజనానికే ఎదురు చూస్తుండడం చూశారు. కానీ అప్పటికే వీరి భోజనం అయిపోయింది. అక్కడున్న వారితో పాటు బాలప్ప అనే 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. అతను 8 వంకరలతో ఉండడం గమనార్హం. అతను వీరిద్దరితో, వశ్య, విమల, మీతో భోజనం చేయాలని పిలిచాను మీ ఇద్దరిని, కానీ మీరు భోజనం చేసి వచ్చారు, ఏం చేద్దామన్నారు. ఆ పిలుపు మహారాజు తప్ప ఇంకెవరూ ఉపయోగించరు. అప్పటికే సమాధి చెంది చాలా కాలమైంది. కానీ మహారాజు చెప్పినట్లు సమాధి చెందిన తర్వాత కూడా వారికి భౌతికంగా 8 సంవత్సరాల పిల్లవాడిగా దర్శనమిచ్చారు మహారాజు. అతను తనకు ఎత్తుకోమన్నారు. చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నట్లు ఆమె బాలుణ్ణి ఎత్తుకుంది. శ్రీ శంకర మహారాజుచే అనుగ్రహించబడిన వారెంతో అదృష్టవంతులు కదా. చిట్ట చివరగా వసంతరావు తన అనుభవాన్ని ఇలా చెబుతున్నారు. అది 1993వ సంవత్సరం, అంటే శ్రీ శంకర మహారాజ్ సమాధి చెంది అప్పటికే 46 సంవత్సరములు అయ్యిందన్నమాట. వసంతరావు జారిపడి కుడికాలు ఎముక విరిగింది. స్టీల్ రాడ్ పెట్టి ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. కొల్హాపూర్ నుండి కళ్యాణ్ కారులో బయలుదేరారు. సుమారు 10 గంటల ప్రయాణం. దారిలో పూనాలో సిరివైకరు ఇంట్లో ఆగారు. అందరూ కారు దిగారు, కానీ వసంతరావు మాత్రం కారులోనే కూర్చున్నారు. వయసైన కారణంగా ఆయన కారు దిగలేదు. పైగా పడిన దెబ్బ ఒకటి. సిరివైకరికి కూడా ఇటువంటి ప్రమాదం జరగటం వలన ఆ నొప్పి ఎంత ఎక్కువగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసును. అతను వెలుపలికి వచ్చి నొప్పితో బాధపడుతున్నారా అని అడిగారు. అందుకు గాను ఆయన, నాకు ఎప్పటి నుండి నొప్పి తగ్గిపోయిందన్నారు. పూనా ప్రవేశించిన వెంటనే మహారాజు దయవలన నా బాధ పూర్తిగా తగ్గిపోయింది. సమాధి తరువాత కూడా శ్రీ మహారాజు భక్తులను కాపాడుతూనే ఉన్నారు. శ్రీ వసంతరావు కులకర్ణి 2000వ సంవత్సరం ప్రథమంలో స్వర్గస్థులయ్యారు. అతి చికాకుతో కోపంతో అసఖ్యించుకున్న ఒక వ్యక్తిని తన భక్తులలో ముఖ్యుడిగా చేసుకొని అతని కుటుంబాన్ని చివరికంతా కాపాడిన శ్రీ శంకర మహారాజు గారి ఎంత గొప్పదో కదా. అంతటి మహాత్ముని దయ వారి చరిత్ర పారాయణ వలన మనకందరికీ కూడా లభిస్తుంది. స్వానుభవము, స్వప్న దర్శనం. అతి కష్టం మీద ఈ శంకర మహారాజు చరిత్రను రాయాలనే సంకల్పంతో సుమారు 1.5 నెలల కాలం అదే పనిగా శ్రమించడం జరుగుతోంది. పుస్తకం పూర్తయిందే కానీ ఏదో మిగిలిపోయిందనే తపన చిత్తు ప్రతి నుండి పుస్తకములలో వ్రాద్దామని 16 పేజీలు రాశాను. కానీ అది కాదు, వేరే ఏమో చెయ్యాలనే తపన. కానీ ఏం చేయాలి ఇలా ఆలోచిస్తూ ఆగస్టు 8, 2009 మధ్యాహ్న భోజనం అయిన తర్వాత తోపలి గాదిలో నిద్రపోదామని పడుకున్నాను. నిద్ర పట్టింది. మంచి ఒళ్ళు తెలియని నిద్ర. ఆ నిద్రలో ఒక కల కన్నాను. మెలకు వచ్చేసరికి అది కలయని తెలిసింది. స్వప్నంలో నేను నా భార్య ఇద్దరము కలిసి ఎక్కడికో వెళ్ళాం. నాకున్న దొరలవాటు గుట్కా నమలడం. అందుకుగాను ఆమె నొడలి దగ్గరలోనున్న ఒక బడ్డీ కొట్టుకు మాణిక్ చంద్ తీసుకురామని వెళ్ళాను. అక్కడికి ఒక అతను మాసిన గడ్డంతో చిన్న ముఖం పెరిగిన జుట్టు, ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చి నాతో, నాకు ఏమైనా ఉద్యోగం కావాలన్నాడు. నేను అతనితో, ఏం పని చేస్తావని అడిగాను. ఏదైనా సరే, బస్సులో వెళ్ళి వస్తానన్నారు. నేను, అయితే పర్చేజ్ చేస్తావా? అతను, ఏదైనా పర్వాలేదు. నేను, ఇంతకుముందు ఎక్కడ చేసావు, అనుభవం ఉందా? అతను ఏమీ మాట్లాడకుండా 50 రూపాయలు ఇవ్వన్నారు. నిజానికి నా వద్ద డబ్బు ఉందో లేదో కూడా నాకు తెలియదు. బహుశా లేదనుకుంటాను. కానీ నేను ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బు అని అడిగాను. అందుకు గాను అతను ఎంతో అధికారంతో 50 రూపాయలు ఇవ్వు, చెబితే నీకు కాదు అన్నారు. సరైన చిరాకు, కోపం వచ్చి, ఎందుకురా ఇవ్వాలి నీకు అన్నా నేను. అతను అంతకన్నా కోపంతో, ఇవ్వమని చెబితే నీకు కాదు, మర్యాదకి ఇవ్వు అన్నారు. నాకు తట్టుకోలేని కోపం వచ్చి కొడదామని ముందుకెళ్ళబోగా అతడు ఉన్న అతను వెళ్ళిపోయాడు. ట్యూబ్లైట్ వెలిగినట్లయి నా బుర్ర కూడా కొద్దిగా ఆలస్యంగా పనిచేసింది. ఈయన అవధూతేమో అనే ఆలోచన రావడంతో అతను వెళ్ళిన దిక్కుగా పరుగు పెట్టాను. కానీ ఎటు చూసినా అతను మాత్రం కనబడలేదు. ఇంతలో నిద్ర మెలకు వచ్చి పక్కనే ఉన్న
బాబాతో సంబంధం గల యోగుల ఫోటోని చూడగా అందులో కూర్చుని ఉన్న శ్రీ శంకర మహారాజు నవ్వుతూ చూస్తున్నారు. అయ్యో ఎంతటి దౌర్భాగ్యం! కలలో సాక్షాత్తు స్వామి దర్శనమిచ్చి ఒట్టి 50 రూపాయలు అడిగితే ఇవ్వకుండా చిరాకు పడ్డానే. కలలోనే ఈ పరిస్థితి అంటే నిజ జీవితంలో కూడా అంతే కదా అని అనుకుంటూ ఉండగా మనసంతా తెలియని ఆనందంతో నిండిపోయింది. కలలో కనిపించింది ఆ మహారాజు అనే గుర్తింపు కలిగిన వెంటనే కలిగిన అనుభూతి వ్యక్తపరచడానికి నాకు తెలిసిన భాష సరిపోదు. ఈ కల విషయం హిందూపురం శ్రీ అశ్వత్థ నారాయణ స్వామికి చెప్పగా ఆయన మహారాజే దర్శనమిచ్చారని ధృవీకరించారు. ఈ కల వచ్చిన తర్వాత శ్రీ వసంతరావు కులకర్ణి కథ రాసి చేర్చడం జరిగినది. ఇంకా ఎన్నో చేర్పులు కూర్పులు చేయిస్తారో ఆ మహారాజు కలం పట్టడం చేతకాని భాషా జ్ఞానం ఏమాత్రం లేని నా వంటి అజ్ఞాని రాస్తున్నాడు అంటే అబద్ధం. వ్రాసేది రాయించేది అంతా శ్రీ శంకర మహారాజు రూపంలోనున్న ఆ పరమగురువు శ్రీ విఠల్ బాబాయే. జై శంకర, జై జై విఠల్ బాబా. శ్రీ శంకర మహారాజు పలుకులు ప్రమాణములు. 1. కాలమే అన్నింటికీ మూలం. 2. నేను కాలము ప్రకారమే కర్తవ్య నిర్వహణ చేస్తాను. మీ సమయం అనేది బూటకం. 3. అనుభవం అనేది సంభవమే నాకు. 4. ఇది నా సంకల్పం. 5. నా ముందు ప్రభుత్వం ఏమిటి, అది ఏ పాటిది. 6. నా చేతిలో కలమున్నది. వీటిని ద్రోపరిచే లీల ఒకటి బెంగుళూరులో జరిగినది. అద్భుత లీల. ఆంగ్లేయుల పరిపాలన జరుగుతున్న రోజులవి. ఆ రోజులలో బెంగుళూరులో ఈ బుర్రిట్ కంపెనీ అనే బ్రాందీ అంగడి ఉండేది. దాని యజమాని బుర్రిల్ అనే ఆయన. స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. వాటి ఫలితంగా ఆందోళనలు కొట్లాటలు చాలా ఎక్కువగా జరిగే రోజులు. బ్రిటిష్ వారు రకరకాల చట్టాలతో నిబంధనలతో ఎంతో భయపెట్టి అధికారం చలాయిస్తున్న రోజులవి. ఆ రోజులలో ఎంతటి గొడవలైనా బ్రాందీ షాపులు మూయరాదని, ఆ విధంగా మూసిన వారి సమస్త ఆస్తి స్వాధీనం చేసుకుంటామని చట్టం చేశారు. ఇన్ని అలజడులు జరుగుతుండగా మన బ్రాందీ షాప్ యజమాని అంగడి సగం తీసి వ్యాపారం చేసేవాడు. ఈ విషయం పాలకులకు తెలిసి అతను కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నాడని నేరం ఆరోపించి అతని షాపు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి దాకా మంచి ఆర్థిక స్తోమత కలిగి ధనవంతుడిగానున్న బుర్రిట్ ఈ రోజు నుంచి కటిక పేదవాడుగా మారిపోయాడు. ఆ పరిస్థితులు అతని స్నేహితులు అతనిని శ్రీ శంకర మహారాజు గురించి చెప్పగా అతను ఆయన్ను దర్శించుకున్నారు. శ్రీ శంకర మహారాజు అతన్ని కోర్టుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అతను కోర్టుకు వెళ్ళగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మరలా మహారాజు అతనిని కోర్టుకి వెళ్ళమన్నారు. అచట కూడా అదే కదా. తిరిగి ఓడిపోగా సుప్రీంకోర్టుకి వెళ్ళమనగా అచట కూడా అతని కేసు ఓడిపోవడం జరిగింది. ఇన్ని వాద్యాలు అయినా ఖర్చు అంతా అతని స్నేహితులు భరించారు. అతను ఈ గొడవలతో ఖర్చులతో పూర్తిగా చితికిపోయాడు. ఆర్థికంగా చితికిపోవడం, వ్యాపారం చేజారిపోవడం, కోర్టులో కేసులు ఓడిపోవడం, ఇవన్నింటితో అతను బాగా విసిగిపోయాడు. ఆ బాధలో అతను నేను పూర్తిగా చితికిపోయాను. ఈ త్రాగుబోతుని ఎవరు మహారాజు అన్నారు. తాగిన మత్తులో వాగిన వాగుడు విని మోసపోయాను అని స్పృహ తప్పి పడిపోయాడు. ఈ శంకర్ మహారాజు ఎవరిని మోసము చేయడు. అంతా అవలేదు ఇంకా అన్నారు. శ్రీ శంకర మహారాజు ఒక కాగితంపై ఆయన తీర్పు రాసి బుర్రిట్ చేతికిచ్చి తీర్పు వచ్చిన రోజున ఒక శిలకు నమస్కారం చేస్తావు అన్నారు. సంవత్సరాలు గడిచిపోయాయి. 1947 సంవత్సరంలో మహారాజు సమాధి చెందారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కొత్త జాతీయ ప్రభుత్వం వారు పాత ప్రభుత్వం రాజకీయ కక్షలతో అన్యాయంగా శిక్షలను విధించి కోర్టు కేసులన్నింటినీ తిరిగి తెరిచి ఎక్కడెక్కడ న్యాయం జరిగిందో వారందరికీ న్యాయం చేశారు. వాటిలో భాగంగా మన బుర్రిట్ కేసు కూడా తిరగదోడి అతనికి అన్యాయం జరిగిందని అతని ఆస్తి వ్యాపారం అతనికి తిరిగి ఇస్తూ అతను అనుభవించిన బాధకు పరిహారంగా 1,00,000 రూపాయల డబ్బు కూడా ఇచ్చారు. ఆ తీర్పు వినిన వెంటనే అతడు పూనా చేరుకుని మహారాజు కొరకు విచారించాడు. ఆయన అప్పటికీ కొన్ని సంవత్సరాల ముందుగానే సమాధి చెందారని విని నేరుగా సమాధి వద్ద తలబాదుకుని రోధించసాగాడు. నుదురు పగిలి రక్తం కారుతుండగా అయ్యో మహారాజును నిందించానే అని దొర్లి ఏడుస్తూ ఆయన సమాధికి సాష్టాంగ నమస్కారములు చేశాడు. శ్రీ మహారాజు చెప్పినట్లు ప్రభుత్వం ఆయన ముందు ఏమీ కాదు, కలం ఆయన చేతిలో ఉంచుకొని తీర్పు రాశారు. ఆయన ఆ రోజు రాసిన తీర్పు ఆయన సమాధి తర్వాత నిజమై బుర్రిట్ పోగొట్టుకున్న ఆస్తి కాకుండా 1,00,000 రూపాయల పరిహారం కూడా వచ్చింది. అనగా భౌతికమైన కోర్టులో న్యాయం కన్నా దైవికమైన కోర్టులో న్యాయమే గొప్పది. నేనే సృష్టికర్తను, నీ నుంచి ఏమి తీసుకున్నట్టు రాలేదు. మీరేమైనా ఇవ్వదలిసిన అది మీ ప్రేమతో అయితే చాలు. నాకు ప్రేమ ఆకలి ఎక్కువ అంటారు శ్రీ శంకర మహారాజు. అద్భుతమైన ఈ లీలలు వింటుంటే ఆనందానికి అంతెక్కడిది. మరీ వినాలనిపించి ఈ లీలామృతాన్ని మరింత చవిచూచిదముగాక. శ్రీ శంకర మహారాజు కరుణ పాఠకులందరిపైన వర్షించుగాక. వారి న్యాయబద్ధమైన కోరికలు తప్పక తీరునుగాక. శ్రీ శంకర మహారాజు గారికి జై జై ధ్వానములు చేస్తూ ముందుకు వెళ్ళదము. జై శంకర, జై జై శంకర్, జై జై స్వామి సమర్థ, జై జై విఠల్ బాబా, జై జై. శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం. ప్రపంచ విషయములు వాటి నియంత్రణ. పూర్ణ యోగులు, మహాత్ములు, సర్వసమర్థులు,
వారి అవతార కార్యక్రమము పూర్తి అయిన తర్వాత ఎచ్చటి నుండి వచ్చారో అచటికి కానీ లేదా అంతకు మించిన లోకాలకు కానీ వెళ్ళిపోతారు. అయితే వారిలో కొందరు మాత్రం మానవాళిని ఉద్ధరించి సరైన మార్గంలో నడిపించుటకు తిరిగి భూమిపైన మానవ శరీర ధారణ చేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అయోనిజులుగా కావచ్చు లేదా తల్లిదండ్రుల ద్వారా కావచ్చు. అది ఏమిటి ఎలాగా అనేది వారి సంకల్పానుసారం జరుగుతుంది. కానీ వారి జీవన శైలి మాత్రం చాలా విచిత్రంగానూ నిరాడంబరంగానూ నిస్వార్థంతోనూ నిండి ఉంటుంది. జగమంతా వారిదే, అంతా వారిదే, అంతా వారి కుటుంబమే. సృష్టికర్త వారే అయినప్పుడు ఇది నాది, ఇది పరాయిది అనే తేడా ఎలా ఉంటుంది? కానీ ఏ ప్రదేశంలో ఏమి చెయ్యాలి అనేది కూడా వారే నిర్ణయించి అమలు జరుపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటన ఇది. నమ్మకానికి దూరంగా ఉన్న నమ్మి తీరవలసిన నిజం. ఎందుకనగా ఇది ముందుగా నిర్ణయింపబడిన తరువాత అమలులోకి వచ్చింది, అమలు జరిగింది. కాబట్టి 1942 మరియు 1943 సంవత్సరాల మధ్యకాలంలో నగర్లోని అన్నా ఇంటికి మహారాజ్ వెళ్ళారు. ఆయనతో పాటు ఒక బాలయోగి కూడా ఉన్నాడు. అతనిని తరువాత కాలంలో బాల మహారాజ్ అని పిలిచేవారు. మహారాజ్ అన్నాతో, నేను ఈ బాలుడు గదిలో ఉంటాం. 4 రోజుల వరకు మమ్మల్ని కదిలించవద్దని చెప్పి గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. సాయంత్రం తేనీరు సమయానికి మహారాజు ఆదేశాన్ని ఖాతరు చేయకుండా తలుపు తీసి లోనికి వెళ్ళారు. అన్న అంతే. అక్కడ చూసిన దృశ్యంతో బెంబేలెత్తిపోయి అర్జెంటుగా డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంతకీ అతను చూసినది ఏమిటయ్యా అంటే, 2 శంకర మహారాజ్ మరియు బాలయోగి బిర్ర బిగుసుకొని శవాల మాదిరిగా కూర్చుని ఉన్నారు. ఉలుకు పలుకు లేదు, ఊపిరాడడం లేదు. చెక్క బొమ్మల్లా మఠం వేసుకుని కూర్చుని ఉన్నారు. ఇది అన్న భయపడడానికి కారణం. అంతలో డాక్టర్ వచ్చి 2 మరణించారు అని ధృవీకరించారు. అన్నా మహారాజ్ భక్తుడు మరియు వారి కుటుంబ స్నేహితుడైన రావు సాహెబ్ నవలేకి కబురు చేయగా ఆయన వచ్చి అంతా చూసి మహారాజు చెప్పినట్లు 4 రోజులు ఆగమని చెప్పాడు. 5వ రోజు తెల్లవారగానే మహారాజు లేచి టీ తెమ్మన్నారు. అన్నాకు ఆపుకోలేనంత కోపం వచ్చి 2 బయటకు పొండి అని కేకలు వేశాడు. అంతలో అన్నా తండ్రి మేజర్ వచ్చి కుమారుణ్ణి మందలించి నోర్మోయ్ అని జరిగిన విషయం తెలుసుకున్నాడు. మహారాజు ఈ విధంగా చెప్పారు. ఆయన మరియు ఈ పిల్లవాడు అంటే బాలయోగి కలిసి లండన్ వెళ్ళి వచ్చారట. లండన్లో ఆధ్యాత్మిక యోగులందరూ కలిసి ఒక సభ చేసి కొన్ని తీర్మానాలు చేశారట. వాటి విషయం బాలయోగి వివరంగా ఇలా చెప్పారు. లండన్ టౌన్ హాల్లో ఒక సభ ఏర్పాటైంది. 1 కోటి మంది ఆ సభకు హాజరయ్యారు. అచటకు నేను వెళ్ళాను అనగానే, కానీ 1 కోటి మంది జనానికి ఆ టౌన్ హాల్ సరిపోదు కదా అన్నాడు మేజరు. ప్రపంచంలోనున్న ఆత్మశక్తులన్నీ సూక్ష్మరూపంతో అసలు సమావేశమయ్యాయి. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. అది ఆ శక్తులన్నీ తమ అధ్యక్షుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి అధ్యక్షులు రానే వచ్చారు. వారి చర్చలు 4 రోజుల పాటు కొనసాగాయి. చివరికి నిర్ణయాన్ని అధ్యక్షునికి వదిలి వారు ఆయనేం చెబుతారా అని ఎదురు చూస్తున్నారు. చివరికి బాంబులు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలపై ప్రయోగించాలని సలహా ఇచ్చారు. ఆ బాంబులు వేయడంతో యుద్ధం ఆగిపోవాలని కూడా అన్నారు అధ్యక్షులు. దానికి గాను అందరూ అంగీకరించారు. కారణం, జపాన్ జన నిరోధక చర్యలు చేపట్టి ప్రపంచ వినాశనమునకు దారి తీస్తుండడం వలన ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు అధ్యక్షులు. జపాన్పై బాంబు దాడి జరుగుటకు 2 సంవత్సరాల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆధ్యాత్మిక మరియు ఆత్మీయ శక్తుల అధ్యక్షులు వారెవరంటే ఆయన శ్రీ శంకర మహారాజే. ఈ విషయాన్ని అన్నా తండ్రి మేజర్ ఆయన తమ డైరీలో రాసుకున్నారు. జపాన్ నాశనం చేసేది ఎవరు అంటే నేనే, మరియు దానిని కాపాడేది కూడా నేనే అన్నారు శ్రీ శంకర మహారాజ్. ఈ విషయాన్ని పలువురు ఆధ్యాత్మిక యోగులు తమ గ్రంథాలలో ముందుగానే వివరించారు. ఈ విషయాలను నమ్మినా నమ్మకపోయినా జరిగాయి. వాటికి చరిత్రలో స్థానం ఉంది. కానీ నాస్తికులు, శాస్త్రజ్ఞులు వీటిని నమ్మకపోవచ్చు. శాస్త్రీయ విజ్ఞానం కొన్ని విషయాలకు జవాబు చెప్పలేదు, కానీ వాటిని కాదనడానికి వీలు లేదు. శ్రీ అరవింద్ స్వీచరిత్ర యందు కూడా ఇటువంటి విషయం ప్రస్తావించుట మరియు యోగి దయానందనాథ్ వారి దైవిక సాహిత్యంలో కూడా ఈ 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాలను వ్రాయడం శ్రీ శంకర మహారాజు గారు చెప్పినది నిజమేనని ధృవపరుస్తోంది. పాండిచ్చేరికి చెందిన శ్రీ అరబిందు మరియు మాతాజీ కార్యదర్శి అయిన శ్రీ నిరోధవరదాస్ జర్మన్ సైన్యాల దాడులను ఇంగ్లాండ్ వారు నిరోధించుట, అవి హిట్లర్
పోలండ్ను ఆక్రమించుటకు ఎంతో ముందుగా జరుగుట, అరవింద్ గారు పైశాచిక శక్తులు ఎంతో ఉధృతంగా ఉత్సాహంగా చీకటిలో ఎదిరించి పైకి లేచి ఆవిర్భవించుట చూచారట. ఆయన వారందరినీ ఎదిరించి యుద్ధం చేయమని, ఈ యుద్ధం మానవాళిని, సంస్కృతిని, శాంతిని, ఆధ్యాత్మిక విలువలను కాపాడుటకు చేయండి, వారి దురాక్రమణను అణిచివేయండి అని సందేశమిచ్చి తమ వంతు ఆత్మిక సహాయాన్ని అందించారు. ఈ పరిస్థితి మరియు యుద్ధము మీరు నేను జన్మించుటకు కొన్ని సంవత్సరాల ముందుగానే నిర్ణయించబడింది. మన కర్తవ్య నిర్వహణ మాత్రమే మనము చేయాలి. మీ సంకుచిత మనస్సుని నమ్మిక సందిగ్ధంలో పడవద్దు. ఈ పోరాటం దుష్టశక్తులను అణిచి శాంతి స్థాపన చేయుటకు మాత్రమే. ఫలితాన్ని భగవంతునికి అర్పించి కర్తవ్య నిర్వహణ చేయండి అని సందేశం ఇచ్చారు. అన్నా వివరించిన శ్రీ శంకర మహారాజు గారి లండన్ యాత్ర మరియు పాండిచ్చేరి మాతాజీ గారి వివరణలో అన్నీ జపాన్పై బాంబు దాడి జరిగిన విషయాన్ని ధృవపరుస్తున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. సద్గురు భక్తులైన వారికి శ్రీ గురువుల చర్యలు గూర్చి ఎంత మాత్రం సందేహం ఉండదు. కారణం, గురువు త్రిమూర్తి స్వరూపము. ఆయన సర్వము నాకు సృష్టి స్థితి లయములకు కారణభూతుడు మరియు ప్రతీదీ ఆయన సంకల్పానుసారం జరిగితీనును. జై శంకర. శ్రీ పిత్రి అనుభవము. మహారాజు గారు చెప్పిన మాటలు మరలా స్మరించుకున్నట్లయితే, జపాను నాశనం చేసేది నేనే, కాపాడేది నేనే. ఈ మాటలకు తార్కాణంగా మరొక చిన్న సంఘటన ఈ విధముగా ఉంది. భారతదేశానికి చెందిన ఒక పెద్ద వ్యాపార సంస్థ వారి అమ్మకపు అధికారి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్రీ పిత్రేను జపాన్లో నియమించారు. అతను తన బాధ్యతా నిర్వహణలో తిరుగుచుండగా ఒకానొక ప్రదేశంలో పసుపు ఎరుపు కలిసిన రంగు సుమారు కాషాయ రంగుకు దగ్గరగా ఉన్న రంగు దుస్తులు ధరించిన జపాన్ యువకులు కొంతమంది వయస్సు మళ్ళిన ఒక వ్యక్తి మార్గదర్శకత్వంలో ధ్యానము చేయటం నేర్చుకుంటున్నారు. ఆయన మాత్రం జపాన్ దేశీయునిలా లేరు. ఆయన చూచుటకు చాలా వరకు భారతీయుని వలెను ఉన్నారు. మరొక రోజున పిత్రే ఆయనను కలిసి చాలా విషయాలు సంభాషించినాడు. చివరగా ఆయన ఇలా అన్నారు: అవును, నిజమే, నేను మరణించడం వలన నన్ను సమాధి చేశారు. ప్రస్తుతం వారు ప్రతి సంవత్సరం ఆ దినాన్ని ఉత్సవంగా జరుపుతున్నారు. ప్రతిరోజు నైవేద్యం అర్పించి దానిని వారు దొంగతనం చేస్తున్నారు. ఆయన ఇంకా తన సమాధి పూనాలోనే ఉన్నదని, దానిని దర్శించుకోమని చెప్పారు. అసలు గల అభయంకరనే ఆయనను కలుసుకోమని కూడా ఆయన చెప్పారు. శ్రీ పిత్రే భారతదేశం తిరిగి వచ్చి పూనా వెళ్ళి అచట గల మహారాజు సమాధిని చూశారు. అతను శ్రీ మహారాజుకి అర్పించిన ప్రసాదాలన్నీ సంచులలో మోసుకుని వెళ్ళడాన్ని కూడా చూశాడు. ఆ తరువాత మహారాజు సమాధి మందిర యాజమాన్యం నుండి అన్నా విలాసాన్ని సేకరించి ఆయన్ను కలుసుకుని తాను శ్రీ మహారాజుని సశరీరంగా జపాన్లో చూసి ఆయనతో మాట్లాడిన విషయాలన్నీ వివరంగా చెప్పారు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, శ్రీ మహారాజు జపాన్ దేశాన్ని నాశనం చేస్తాను అని చెప్పిన తర్వాత అమెరికా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి ప్రాంతంలో బాంబు దాడులు జరిపింది. జన నష్టం మరియు ఇతర నష్టాలతో జపాన్ ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆయన తానే జపానును కాపాడతానన్నారు. ఆ మాట నిలబెట్టుకునేందుకు సమాధి అనంతరం కూడా ఆ దేశపు యువకులను మార్గదర్శకత్వం వహించి వారిని సన్మార్గంలో పెట్టడం జరుగుతున్నది కూడా. ఈ గ్రంథారంభంలో శ్రీ మహారాజు పలుకులు తిరిగి ఒక్కసారి నెమరు వేసుకున్న, నా సమాధి నుండే నా భక్తులను కాపాడుతాననే వాగ్దానం ఎంత నిజమో అర్థమవుతుంది. సమాధి చెందుట అనేది ఒక భౌతిక కార్యక్రమమే కానీ అది వారి ఆత్మకు కాదు. పూనా నగరంలో శ్రీ మహారాజు చర్యలు మరియు లీలలు. వాసుదేవ్ ఎం పండిట్ గారు. శ్రీ మహారాజు శిష్యులు మరియు భక్తులైన ఎందరు గురించో తెలుసుకున్నాం. ఆయన శిష్యులు ఎంతమందో ఎచటెచట ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ లభ్యతరమైన సమాచారం రీత్యా కొద్ది మందిని గూర్చి ప్రస్తావించడం జరిగింది. కానీ వీరు మాత్రమే శ్రీ మహారాజు ద్వారా ఉద్ధరింపబడ్డారని అనుకోరాదు. మహాత్ముల లీలలను వర్ణించుటకు ఆ ఆదిశేషునకు కూడా వీలు కాదు. ఇదే విషయాన్ని శ్రీ షిరిడి సాయి ఆరతి పాటల్లో ఒకదాని యందు చాలా చక్కగా, అనంత తులాతే కసేరే స్తభావే, అనంత తులాతే కసేరే నమావే, అనంత ముఖాచ శినేశేషఘాత, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అని కీర్తించారు. ప్రస్తుతం మనం విఎం పండిట్ గురించి తెలుసుకుందాం. వాసుదేవ్ ఎం పండిట్ను వారి బంధువులు
స్నేహితులు చనువుగా నానా పండిట్ అని వ్యవహరిస్తారు. జానోరికర్ కుటుంబంలో 1925లో జన్మించిన పండిట్ కుటుంబం వారిచే దత్తు తీసుకోబడ్డాడతను. అతను జన్మించిన కొద్ది కాలానికి వారి తల్లి కాలం చేసింది. ఆమె మరణం సమయంలో తన కుమారుని శ్రీమతి పండిట్ చేతిలో నుంచి ఆమెతో, శ్రీ విష్ణుమూర్తి నా కోసం గరుడ వాహనాన్ని పంపారు. నాకు వైకుంఠం చేరే సమయం దగ్గర పడింది. ఈ బిడ్డను కన్న తల్లి వలె పెంచి పెద్ద చెయ్యి అని తన కొడుకుని దత్తు ఇచ్చి చివరి ఊపిరి తీసుకుందావిడ. ఆ దత్తు తీసుకున్న తల్లి కూడా 1940లో మరణించింది. పండిట్ నిజమైన అన్నగారు త్రయంబకర్ జానోరికర్ సాంప్రదాయ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు. శ్రీ శంకర మహారాజు గారిని ఏ విధంగా ఎప్పుడు దర్శించుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహారాజు గారితో ప్రథమ పరిచయం. అనంతరావు ఓంబ్రాజికర్ అనే ఆయన షోలాపూర్లో జనార్దన్ మహారాజు భక్తుడు, శిష్యుడు కూడా. ఆయనే నానా పండిట్ను మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు మహారాజు గారికి. నానా చెప్పిన ఈ అనుభవాన్ని వినిన ఎంతటి వారికైనా కన్నీరు కార్చక తప్పదు. అటువంటిది నానా పండిట్ ఈ విషయాన్ని చెప్పే సమయంలో ఆయన ఎంతటి ఉద్వేగానికి లోనయ్యారో తెలుస్తుంది. ఒకరోజు అనంతరావు ఓంబ్రాజికర్ నానా పండిట్ను మహారాజు వద్దకు తీసుకువెళ్ళారు. అప్పుడు నానా వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. మహారాజు మెహందలేవాడ బంగ్లాలో 3వ అంతస్తులో ఉన్నారు. వారు మహారాజునున్న మందిరంలో ప్రవేశించినప్పుడు ఆయన చేతిలో బ్రాందీ సీసాతో కూర్చుని ఉన్నారు. ఒక పక్క కొరడా పడి ఉన్నది. నానాకు ఏమాత్రం భయం కలగలేదు. శ్రీ అనంతరావు నానాతో మహారాజు పాదములకు నమస్కరించమని చెప్పారు. నానా ఆ విధముగా చేయగానే మహారాజు అతనిని లేవదీసి తన బడిలో కూర్చుండబెట్టుకుని వెన్ను నిమురుతూ కన్న తల్లి ప్రేమను కురిపించసాగారు. కొద్ది సమయానంతరం శ్రీ మహారాజు నానాతో ఒక జట్కా అంటే గుర్రపు బండిని తీసుకురమ్మని చెప్పారు. నానా కిందకు వెళ్ళి ఒక జట్కా బండిని తీసుకుని వచ్చారు. ఆ విషయం చెప్పి వెంటనే శ్రీ మహారాజు తనకి బట్టలు వేసుకోవడానికి సహాయం చేయమన్నారు. అప్పటికే ఆయన దుస్తులు ధరించి ఉండటం వలన పై కోటు మాత్రం వేసుకోవడానికి సహాయం చేశాడు నానా. అదైన తరువాత ఇద్దరూ కలిసి క్రిందకు దిగారు. జటకాను సమీపించి తన వద్దనున్న కొరడాతో ఆ బండివాడిని జులిపించారు. ఆ బండివాడు ఆ దెబ్బలు తింటూ నిశ్శబ్దంగా ఉన్నాడు. నానాతో, ఒరే భడవా కూర్చోరా అన్నారు. గుర్రపు బండి బయలుదేరింది. లక్ష్మీ వీధికి వెళ్ళి అటు నుంచి డెక్కన్ వాచ్ కంపెనీకి వెళ్ళింది. అది తపాలా కచేరీ వద్ద ఉన్నది. దాని యజమాని ఖాన్ సాహెబ్. మహారాజు బండి దిగి అంగడిలోకి వెళ్ళిపోయారు. 15 సంవత్సరాల నానా వద్ద డబ్బు లేదు. కానీ అనుకోకుండా ఆ బండి అతనితో, ఈ రోజు నుంచి చాలా వృద్ధిలోకి వస్తావన్నారు. ఆ మాటతో ఎంతో సంతోషించిన ఆ బండి అతను అట్నుండి వెళ్ళిపోయాడు. నానా కూడా ఇంటి ముఖం పట్టాడు. నిజంగానే అప్పటి నుండి ఆ గుర్రపు బండదుడు చాలా ధనవంతుడై శ్రీ మహారాజు సమాధిని నిత్యం దర్శించుకునేవాడు. అప్పటి నుండి పూనా వచ్చినప్పుడల్లా శ్రీ మహారాజును దర్శించుకునేవాడు నానా. జ్ఞానేశ్వరి గానం జరిగే సమయంలో అతను అభినయించేవాడు. మొహందలేవాడాలో కీర్తనలు, జ్ఞానేశ్వరి గానం జరుగుతుందని, తైసాహెబ్ వాటిని చాలా భక్తితో గానం చేస్తారనే విషయం ఇంతకుముందు అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. జ్ఞానేశ్వరి అంటే శ్రీ మహారాజ్ గారికి చాలా ఇష్టం. ఒక పర్యాయము శివుని గురించి ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో చాలా ఎక్కువగా వివరిస్తున్నారు. శ్రీ మహారాజు తన్మయత్వంతో శివతాండవం ప్రారంభించారు. ఆ నృత్యము ఎంత చక్కగా ఉన్నదని చూసి తీరవలసినదే కానీ వర్ణించనలవి కాదు అంటారు. ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ మహారాజు స్థానంలో ఆ పరమశివుడే నాట్యం చేయడం దర్శనమైనదట. నానా పండిట్ ఈ శివ దర్శనానుభవం పొంది ధన్యుడైనాడంటాడు. అదృష్టం గనక ఉంటే అనుభవం దానంతటదే దొరుకుతుంది కదా. గంగా స్నానంతో పాపాలన్నీ పటాపంచలవుతాయట. అదెంత నిజమో తెలియదు. కానీ సద్గురు దర్శనంతో అతని జీవితమే మారిపోయింది. మహారాజుని శివునిగా దర్శించుకునే భాగ్యం కలిగింది. సద్గురువు సకల దేవతల రూపాలతో దర్శనమిచ్చి తన భక్తులను అనుగ్రహిస్తారు. వారికి వివిధ దేవతలకు భేదమే లేదు. దీనికి తార్కాణముగా శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడిలా చెబుతాడు. జ్ఞాన విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయమునందు 21 మరియు 22వ శ్లోకములలో గీతాచార్యుడు ఇలా చెబుతున్నాడు. శ్లోకం: యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధ యాచితు మిచ్చతి తస్య తస్యాంచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అధ్యాయం 7 శ్లోకం 21. శ్రద్ధతో ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని ఆరాధింపకోరునో ఆ దేవతలపై శ్రద్ధాభక్తులను మరియు ఆ దేవతల పట్ల వారి ఆరాధనను స్థిరముగా నుండినట్లు చేయునది ఆ శ్రీకృష్ణుడే అనగా తానేనని నొక్కి చెప్పుచున్నాడు శ్రీకృష్ణుడు.
శ్లోకం. సతయా శ్రద్ధయా యుక్తస్థ శారాధన మీహతే లభతే చ తతః కామాన్మయావ విహితాన్ హి తానై. అధ్యాయం 7 శ్లోకం 22. ఆ దేవతామూర్తులను శ్రద్ధతో పూజించి తమ అభీష్టములను పొందును. నిజమునకు ఆ దేవతామూర్తుల రూపమున అభీష్టములు తీర్చినది నేనే అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగినది. శ్రీ సాయిబాబా తన భక్తులకు వినాయకుడిగా, రామునిగా, నరసింహస్వామిగా, దత్తాత్రేయునిగా అనేక రూపాలతో దర్శనమిచ్చిన విషయం శ్రీ సాయి లీలామృతంలో మనం తెలుసుకున్నాం. అదేవిధముగా శ్రీపాద శ్రీవల్లభుల నుండి మన శ్రీ విఠల్ బాబా గారి వరకు అందరూ తమకు ఇతర దేవతలకు భేదము లేదని ఎన్నో రూపాలతో దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు. మనం చిన్న ఆకర్షణ కలిగిన వెంటనే అటు వెళ్ళడం, మరలా మర్చిపోవడం, ముక్కు పగిలిన తర్వాత అంటే కష్టాల్లో చిక్కిన తర్వాత తిరిగి పాతదారి పట్టడం అనేది చేస్తూనే ఉంటాం. అనగా సద్గురుని సరైన విధంగా గుర్తించడం లేదు. సద్గురువు తమ భక్తుల కర్మక్షేణం గావించి వారిని మంచివారిగా మార్చుటకు లేదా వారిని జ్ఞానులుగా మార్చడానికి తగిన శిక్షణనిస్తుంటారు. ఇచ్చట మార్జాల కిషోర న్యాయము, మర్కటి కిషోర న్యాయాలను వారి వారి అర్హతను అనుసరించి సద్గురువు పాటిస్తారు. అన్నిటికన్నా ముందు మనం గురువు యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. శ్రీ సాయి కోరిన 2 రూపాయల దక్షిణ శ్రద్ధా సబూరులు ఇవే. 2 రూపాయలను బాబా గుడిలో దక్షిణ వేస్తాము కానీ నిజమైన 2 రూపాయలను అనే శ్రద్ధా సబూరులను మనం పొందడం లేదు. ఇవి మనకు అభ్యాసంలోనికి రానంతకాలం గురుని అనుగ్రహం పొందడం అనేది చాలా కష్టం. నానా పండిట్ పూర్వపుణ్యం వలన అతని అదృష్టం బాగుండి 15 సంవత్సరాల వయసులోనే అతనికి సద్గురుని అనుగ్రహం లభించింది. కన్న తల్లిని పోగొట్టుకున్న అతనికి 15 సంవత్సరాల వయసులో పెంచిన తల్లి కూడా కాలం చేసింది. అతనికి అదే సమయంలో శ్రీ మహారాజు దర్శనమైంది. శ్రీ మహారాజు అతనిని తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని అతను కోల్పోయిన తల్లి ప్రేమను అందించారు. తదుపరి అతనికి శివతాండవాన్ని దర్శించే అదృష్టం వరం ప్రసాదించి అనుగ్రహించారు. రావు సాహెబ్ నానాను పశ్య అని ప్రేమతో పిలిచి తమ కొడుకు కన్నా ఎక్కువగా చూచేవారు. ఈ నానా పండిట్ను ఇదంతా సద్గురుని అనుగ్రహం వలనే కాక మరెందువలన? సమాధి అనంతరం కలయికలు. నానా పండిట్ అనుభవములన్నీ శ్రీ మహారాజు సమాధి చెందిన తరువాత జరిగినవే. ఈ సంఘటనలన్నింటి యందు శ్రీ మహారాజు అనేక రూపాలతో మరెందరో వ్యక్తుల ద్వారా నానాను కలుసుకొని అనేక అనుభవములు ప్రసాదించారు. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇచ్చట ప్రస్తావించడము జరిగినది. శ్రీ మహారాజు 1947వ సంవత్సరంలో సమాధి చెందారు. ఆయన సమాధి పొందిన 15 నెలలకు అనగా 21 జూలై 1948న సరిగ్గా గురు పౌర్ణమి మరుసటి రోజున నానా తండ్రి స్వర్గస్థులయ్యారు. ఆ దుఃఖ సమయంలో యోగి దయానంద్ రూపంలో దయానందనాథ్ మహారాజు వచ్చి, శంకర్ మహారాజు గారు వచ్చి నానాను ఓదార్చారు. మరొక పర్యాయము నానా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న సందర్భంలో మామా దేఖనే కుమారుడు శంభు రూపంలో వచ్చి ఓదార్చి ఆ సమస్యలను పరిష్కరించారు. అదే సందర్భంలో అతనికి మంత్రోపదేశం ఇవ్వడము విశేషం. సద్గురువు మనను కూర్చుండబెట్టుకునే మంత్రోపదేశం ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. వారి సందర్భంలోనైనా ఏ రూపంలోనైనా లేకపోతే మనసులోనే మనకు మంత్రోపదేశం ఇవ్వవచ్చు. కానీ దానిని తెలుసుకునే విచక్షణ మనము కలిగి ఉండవలను. ఓం దిగంబరాయ విద్మహే విశ్వాంభరాయ ధీమహి తన్నో విఠలానంద ప్రచోదయాత్. ఇది తనంత తానే నాకు స్ఫురించిన విఠలానంద గాయత్రి. కష్ట సమయంలో ఈ మంత్రజపం వలన నాకు ఎంతో ఊరట కలిగేది. ఈ మంత్రం అందరికీ ఎంతో మేలు చేస్తుంది. మంత్రం అనేది రహస్యంగా ఉంచుకోవాలి కానీ గురు ప్రసాదములను అందరికీ అందజేయుటే ఉద్దేశం కాబట్టి రాయడము జరిగినది. క్షుద్రమంత్ర ప్రయోగము నుండి రక్షించిన మహారాజు. పై సంఘటన జరిగిన 10 సంవత్సరముల తరువాత శ్రీ మహారాజు నానా మరియు అతని కుటుంబమును క్షుద్ర ప్రయోగము నుండి అతని వదిన రూపంలో రక్షించిన సంఘటన ఇప్పుడు మనము తెలుసుకుందాం. 21 ఫిబ్రవరి 1958వ సంవత్సరం నానా తనయునికి ఉపనయనము జరుగుతున్నది. దానికి ముందు రోజున గ్రహశాంతి మరియు ఇతర శాంతి కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగాయి. నానా అతని భార్య ఇద్దరూ కూర్చొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వంట కార్యక్రమం అంతా దేఖనే మామ భార్యకు శ్రీమతి సోనముకు అప్పగించారు. శ్రీమతి సోనమును దేవీ అవతారంగా భావిస్తారు అచటివారు.
వంటగదిలోనున్న సోమన్ తన బుద్ధికి తగ్గట్టుగా కొత్త కొత్త భంగిమలతో క్షుద్ర ప్రయోగం ప్రారంభించింది. ఆ సమయంలో నానా వదిన గారైన లత మరొక గదిలో నుండి ఆమె ఉన్నట్టుండి లేచి గట్టిగా అరిచింది. వశ్య, వంటింట్లో ఏమి జరుగుతోంది? లత ఎప్పుడూ నానాను వశ్య అని సంబోధించదు. ఆమె రూపంలో అతనిని అలా పిలిచింది మహారాజే. ఇంకా ఆయన ఇలా అన్నారు, పో బయటికి, నేనున్నానిక్కడ. శ్రీమతి సోమన్ను ఆవహించి ఉన్న ఆత్మను ఉద్దేశించి అన్న మాటలివి. ఆమె శాపనార్థాలు పెడుతూ అచటి నుండి బయటకు నడిచింది. ఇంతకీ పూర్వపరాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి సోమన్ వంటిపైనున్నది దేవతగాక శ్రీ సోమన్ గారి మొదటి భార్య ఆత్మ మాత్రమే. ఆమెను ఆవహించి పండిట్ కుటుంబాన్ని నాశనము చేయుటకు గాను ఆమె కొంత కుంకుమ మరియు గాజులను వారికిచ్చి దేవుని గదిలో ఉంచమని చెప్పినది. అంతవరకు మహారాజు ఊరకనే ఉన్నారు. ఎప్పుడైతే ఆమె వంటింట్లో నిల్చుని తన మంత్ర ప్రయోగం ప్రారంభించినదో వెంటనే శ్రీ మహారాజు అతని వదిన రూపంలో వచ్చి శ్రీమతి సోమన్ను బయటికి గెంటి ఆ క్షుద్ర మంత్ర ప్రయోగము నుండి రక్షించారు. ఆ తరువాత ఆ కుంకుమ మరియు గాజులను బయట పారవేయమని చెప్పి పారవేయించారు. శ్రీ మహారాజు రక్షణకు ఇది ఉదాహరణ మాత్రమే. ఈ శ్రీ శంకర మహారాజు గారి లీలలు ఎంతో ఆసక్తికరం, ఉత్సాహం కలిగించేవిగా ఉంటాయి కదా. మరి ఆలస్యం ఎందుకు? మరో ఉత్కంఠభరిత లీల చూద్దాం. మరి మరణం నుండి కాపాడిన మహారాజు. నానా పండిట్ ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. అతనికి 2 కుమారులు, 2 కుమార్తెలు గలరు. అతని పెద్ద కుమారుడికి వాడియా కళాశాలలో కామర్స్ ప్రొఫెసర్గా ఉన్నాడు. అతని పేరు రవి. అతని బాల్యంలో జరిగిన సంఘటన 1956లోనిది. సుమారు 10 సంవత్సరముల వయసులో ఒకరోజు సాయంత్రం అతను స్కూల్ నుండి వచ్చాడు. నానా తన సాయంకాల పూజలో ఉన్నాడు. ఆ సమయంలో రవి మూతి వంకరపోయి స్పృహ తప్పి పడిపోయాడు. నానా పూజ పూర్తి చేసుకుని వెలుపులకు వచ్చి చూడగా కొడుకు రవి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతని భార్య, ఏమండి, కొడుకిలా పడిపోతే ఊరికినే కూర్చుంటారేం, వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అని కంగారుగా అంది. దానికి గా నాన్న, నేనెవరిని ఆరాధిస్తాను? అతనికి ఏమాత్రమైనా అవమానం అనుకుంటే ఆయనే బాగు చేస్తాడు అని గమ్మున కూర్చున్నాడు. కానీ కన్నతల్లి ఆరాటం ఊరుకోదు కదా. ఆమె తన భర్తను డాక్టర్ని తీసుకురమ్మని పోరసాగింది. ఇక అతను తప్పదన్నట్లు డాక్టర్ ఆమ్టే ఆసుపత్రికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టరు ఎవరో పేషెంట్ని చూడాలని ఎక్కడికో వెళ్ళారట. ఇక చేసేదేముంది, నానా తన కొడుక్కి సీరియస్గా ఉంది, వెంటనే రావాల్సిందని ఒక చీటీ రాసిపెట్టి ఇంటికి వచ్చేశారు. ఇక ఇంట్లో పరిస్థితి ఏమిటంటే తన కొడుకు రవి లేచి తిరుగుతున్నాడు. ఏమైందిరా నాన్న అని అడిగారు నానా పండిట్. అతను స్పృహ లేకుండా ఉన్న సమయంలో శ్రీ మహారాజు వచ్చి, ఒరే భడవా, ఎక్కడికి వెళ్తావు, నేను ఇక్కడ ఉన్నాను, రా వెనక్కి అన్నారు. మరో లోక ప్రయాణం మానుకుని రవి శరీరంలోనికి ఆ ఆత్మ ప్రవేశించి తన జీవన యాత్ర తిరిగి ప్రారంభించింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. చనిపోయిన కుమారుని ఆ విధంగా రక్షించి బ్రతికించారు మహారాజ్ అని చెప్తారు నానా పండిట్. జై శంకర. నానా పండిట్ భార్య అనారోగ్యం. అది 1972వ సంవత్సరం. శ్రీ మహారాజ్ డాక్టర్ దినేష్ కులకర్ణి శరీరాన్ని తమ సాధనంగా చేసుకున్నారు. నానా భార్యకు గర్భసంచి తీసే శస్త్రచికిత్స జరగవలసి ఉంది. ఆ ఆపరేషన్ జరిగే సమయంలో డాక్టర్ డీకే నాసిక్లో ఉన్నారు. పూనా నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్లో ఉన్న డాక్టరు పూర్తిగా ఒక దుప్పటితో ముసుగు వేసుకుని పడుకున్నారు. పూనాలో ఆపరేషన్ పూర్తయిన వెంటనే ఇక్కడ ఉన్న ఈయన, అమ్మయ్య, నాకు ఇప్పుడు తీరిక కుదిరింది, ఆపరేషన్ విజయవంతమైందన్నారు. అనగా బాహ్యంగా ఆపరేషన్ జరగలేదు, లోపల జరిగింది. ఇదే లీలా. ఈ సంఘటన జరిగిన 7 సంవత్సరముల తరువాత నానా భార్య మరణించింది. ఈ సంఘటనకు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 13, 1979న నానా భార్య ఉబ్బస వ్యాధితో బాధపడుతున్న ఆమెను పూనాలోని కేఈఎం ఆసుపత్రిలో చేర్పించారు. అచట సౌకర్యము సరిగా లేనందున అదే రోజున ఆమెను మరో ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. ఆమెను మరుసటి దినాన విడుదల చేయవలసింది. కానీ 16వ దినం ఆదివారం కావడం చేత మరుసటి రోజుకి ఆమె విడుదల వాయిదా వేశారు. కానీ ఉన్నట్లుండి ఆమెకు ఆయాసం ఎక్కువై మరలా వైద్యం కొనసాగించారు. కానీ ఆమె 22వ తేదీన మరణించింది. ఈ సంఘటన వలన చాలా కృంగిపోయాడు నాన్న. ఇది జరిగిన 7వ రోజు మధ్యాహ్నం 3 లేక 4 గంటల సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని, అందుకు గాను వారిపై కేసు పెట్టాలనే ఆలోచనతో తన భార్య ఆసుపత్రి కాగితాలన్నింటినీ పరీక్ష చేస్తూ కూర్చున్నాడు.
అంతలో డాక్టర్ జ్ఞానేశ్వర్ వచ్చారు. ఆయన గురించి పాఠకులకు పరిచయమే. బడవ, ఎవరి మీద కేసు పెట్టాలనుకుంటున్నావు? నీ భార్య బ్రతికి వస్తుందనుకుంటున్నావా? ప్రతి చావుకి ఏదో ఒక కారణం ఉంటుందని తెలియదా నీకు? కాపాడవలసిన సమయంలో కాపాడలేదా మీ ఆవిడ్ని? అన్నారు డాక్టర్ రూపంలో ఉన్న మహారాజు. డాక్టర్ జ్ఞానేశ్వరుని నిజానికి ఆ సమయంలో నానా పండిట్ ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన కుమారుని ఇంట్లో ఉన్నారు. ఆయన చుట్టూ ఆయన శిష్యులు కూర్చుని ఉండగా ఆయన వారితో ఏదో మాట్లాడుతున్నారు. ఆయనకు నానా ఇంట్లో జరిగిన విషయం తెలియదు. మహారాజు డాక్టర్ రూపంలో ధరించిన చేసిన లీల ఇది. ఆ సమయంలో డాక్టర్ వయసు 79 సంవత్సరాలు. వార్తక్ మరియు పాలంటీకర్ మహారాజును కారులో నానా ఇంటికి తీసుకువెళ్లారు. చాలాసేపు అనేక విధాలుగా ఓదారుస్తూ, కోపగిస్తూ దుఃఖోపశమనం కలిగించారు. నీ ఆధ్యాత్మిక మార్గం ఏమైనది? ఇతరులకు చెప్పడం చాలా సులభం. మన విషయానికి వస్తే మాత్రం ఆ పరిస్థితిని తట్టుకోవద్దా? వైరాగ్యం అంటే ఏమిటనేది ఎప్పుడు అర్థమవుతుంది? అయితే ఈ సంఘటన తరువాత ఆ విషయమై నాన్న ఊరట తిందాడు. వారి సంబోధన పద్ధతి, బోధించిన తీరును బట్టి వారు శంకర్ మహారాజేనని తర్వాత అర్థమైంది. ఈ సంఘటనల వలన మహారాజు సమాధి తరువాత కూడా తన భక్తులను కాపాడుతుంటారనే విషయం మరింత స్పష్టమవుతుంది. ఆ రోజు నాన్న తన కుమార్తెల వివాహ విషయం మహారాజుతో ప్రస్తావించగానే ఆయనే, నీవెవరు పెండ్లి చేయుటకు? వారిని కనే వరకే నీ బాధ్యత అన్నారు. కొంతకాలానికి వారిరువురి కుమార్తెలను మంచి సంబంధాలతో పెళ్లిళ్ళు జరిగి సుఖంగా ఉన్నారు. నానా పండిట్ సోదరుని అనుభవం. నానా సోదరుడు శ్రీ త్రయంబక్ దత్తాత్రేయ జానోరికర్. ఈయన గురించి నానా పండిట్ కథారంభంలో కొద్దిగా చెప్పుకున్నాం. ఆయన ఒక గాయకుడు. హిందుస్థానీ సంగీతంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. అనేక సాంఘిక సంస్థల ద్వారా సత్కార్యములు పొందినవాడు. శ్రీ చక్ర ఆరాధన, దుర్గ ఉపాసన చేసేవారు. గులవని మహారాజు ద్వారా మంత్రోపదేశం పొంది వారిచే కుండలిని జాగృతం కావింపబడినది ఆయనకు. ఆయన ఒకసారి మహారాజుని దర్శించగా ఆయన చూసి, నీవు ఆధ్యాత్మికంగా చాలా బాగున్నావు, నా వద్దకు రానవసరం లేదు అన్నారు. అయినప్పటికీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు త్రయంబక్ దత్తాత్రేయ. ఇది జరిగింది షోలాపూర్ సుబ్రాయ మఠంలో. ఆయనకు హృదయం మరియు ఇతర సంబంధిత వ్యాధులు ఉన్నప్పటికీ 75 సంవత్సరాల వయసులో కూడా ఆపకుండా గంటన్నర సేపు గానం చేసేవారు. ఆ విధముగా గానం చేసేది ఆయనలో ఉన్న దైవశక్తి కానీ ఆయన కాదు అనేవారు. ఆయన నిరాడంబరత్వానికి ఇది నిదర్శనం. మహారాజు సమాధి చెందిన తరువాత ఒకసారి జానోరికర్ మహారాజు సమాధిని దర్శించుకున్నారు. ఆ రోజు నిద్రలో ఒక అపూర్వ దర్శనానుభవం పొందారు. 1000 క్యాండిల్స్ బల్బులు కాంతితో పాటు ఒక ప్రేలుడి శబ్దము అతని శరీరంలో ప్రవేశించడాన్ని ఆయన అనుభవించారు. ఇది మహారాజు ఆశీర్వాదమే. యోగి దయానంద రాండే. యోగి దయానంద్ నాథ్ రాండే లేదా బాపు నారాయణ రాండే అనే ఆయన రావు సాహిబ్ మెహందలేవాడాలో ఉండేవారిని మనం తెలుసుకున్నాం. ఆయన యోగిరాజు శ్రీ శంకర మహారాజ్ అనే గ్రంథంలో శ్రీ మహారాజు జీవిత విశేషాలను ఎంతో వివరంగా రాశారు. అందువలన వారికి కృతజ్ఞులై ఉండవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉన్నది. అందులోని కొన్ని అనుభూతుల వివరాలివి. బాపుకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాథ్ సాంప్రదాయమునకు చెందిన గురుయోగి హరినాథ్ మంత్రోపదేశం ఇచ్చారు. యోగి హరినాథ్ దస్తాపేటలో ఒక గుడిసెలో నివసించేవారు. ఆయన వ్యాధిగ్రస్తులకు మూలికా వైద్యం చేసి గుణపరిచేవారు. నాథ సాంప్రదాయంలో ఇది సర్వసాధారణం. జ్ఞానేశ్వర సాంప్రదాయంలోని వారి వరుస క్రమంలో హరినాథ్ 12వ నాథ స్వామి, కాకా ఉప్లేకర్ మొదలైన యోగుల జీవిత చరిత్రలను రాశారు. ఆయన పూనాలో నివసించేవారు. ఆధ్యాత్మికమైన ఎన్నో గ్రంథాలు కూడా ఆయన రచించారు. ఆయన తన 70వ సంవత్సరంలో వయసులో శ్రీ మహారాజును కలిసినప్పుడు అనుభవాలు ఇలా ఉన్నాయి. బాపు మొట్టమొదటి కలయిక. బాపు గారి కుటుంబం ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఎంతో సాంప్రదాయకంగా ఉండేది. బాపు గారి తండ్రి మరణించిన తరువాత నాసిక్ నుండి పూనా వచ్చి రావు సాహెబ్ గారి బంగ్లా కొద్ది దూరంలో నివసించేవారు. 1938వ సంవత్సరంలో బాపు గారికి మంత్రోపదేశం గురు హరినాథ్ వారి వద్ద జరిగినది. తరువాత ఒకరోజు రావు సాహెబ్ ఇంట్లో జరిగే సంకీర్తనలకు తనతో పాటు బాపుని తీసుకుని వారింటికి వెళ్ళింది ఆయన తల్లి. బాపు మహారాజులను చూసింది మొట్టమొదటిసారి ఇక్కడే. అతని దృష్టిలో ఒక యోగి అనగా మంచి ధోతి కట్టుకుని పెద్ద పెద్ద త్రిపుండ్రాలతో పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని రుద్రాక్షలతో ఉంటారని అనుకునేవాడు.
అదే భావంతో అతని తల్లితో సహారావు సాహెబ్ బంగ్లాలోని అడుగుపెట్టాడు. మరి ఇక్కడ మహారాజు గారు ఉన్న పరిస్థితి చూస్తే అతనికి కొద్దిగా కూడా సద్భావన కలగలేదు. మహారాజు ఒక తెల్లని చొక్కా ధరించి దానిపై నల్లని కోటు ధరించేవారు. చేతివేలికి ఒక నలుపలకల ఉంగరము ఉంది. చెదిరిన తల, పొడుగాటి చేతులు. ఆయన ఒక పరుపుపై గుండ్రంగా ఉండే తలగడపై చేతులుంచి జేబులో ఒక సిగరెట్టు పెట్టి పక్కనే ఒక బ్రాందీ సీసా ఉంచుకొని కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ 4-5 జనం మాత్రం కూర్చుని ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని చూసే ఎవరికైనా మంచి భావన కలగకపోవడం సహజమే. కానీ అకస్మాత్తుగా బాబు ఆయన వలన స్పందన పొంది నమస్కారం చేశాడు. ఆయన వద్ద గల అనూహ్యమైన శక్తి ఇదే. శ్రీ మహారాజుని మొట్టమొదటిసారి చూడడం అదే. మహారాజు అదే మరుసటి రోజు ఈ విషయాన్ని ఆయన గురువైన హరినాథుకి చెప్పగా ఆయన శ్రీ శంకర మహారాజుని తరచు దర్శించుకోమని, అందువలన అతనికి మంచి ఆధ్యాత్మిక పరిణితి కలుగుతుందని చెప్పారు. నీలోనే ఆదినాథులు ఉన్నారు. ఒకసారి బాపు శ్రీ మహారాజును కలుసుకునేందుకు రావు సాహెబ్ బంగ్లాకు వెళ్ళారు. అచట ఆయన లేరు. ఆయనను గాలిస్తూ అతను తిరగసాగాడు. చివరికి ఆయన మోతీవాలే లఘు అని అతని ఇంట్లో ఉండడం చూశాడు. శ్రీ మహారాజు ఒక పరుపు మీద దిండును ఆనుకుని చాలా విశ్రాంతిగా కూర్చొని ఖాన్ సాహెబ్కు ఖురాన్లోని విషయాలను అర్థమయ్యేటట్లు చక్కగా వివరిస్తున్నారు. సరిగా బాపు ప్రవేశించే సమయానికి నిజమైన నమాజు చేయడం అనగా క్రూరత్వాన్ని వదిలి అహంకారాన్ని విడిచి అల్లాగా మారడం అని చెప్పారు. ఇది విని లఘు హిందువులలో ఇటువంటి నమాజులు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు గాను మహారాజు జ్ఞానేశ్వరి తెరిచి అందున్న కొన్ని విషయాలను చూపించి, గోరఖ్నాథ్ గారి నియమాలను ఎవరు తూచా తప్పకుండా ఆచరిస్తారో వారి సమాధి స్థితి పొంది ఆనందంలో ఉంటారు. అటువంటి వ్యక్తి నిజమైన నమాజు చేసేవారే అన్నారు. వెంటనే ఆయన టీ తెమ్మన్నారు. మహారాజు సంతోషంగా ఉండే సమయంలో మాత్రం టీ తెమ్మని చెబుతారు. అప్పుడే ఆయన బాపును బేబీ ఇంటి నుంచి త్రైసాహెబ్ను శ్రీ శంకర్ మహారాజ్ బేబీ అని సంబోధిస్తారు. బేబీ ఇంటి నుండి వచ్చారు అని పరిచయం చేశారు. 2 రోజులుగా మిమ్మల్ని కలుసుకోలేదు, అందువలన మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను అన్నాడు బాపు. దానికి సమాధానంగా, ఇక్కడ అక్కడ తిరుగుట వలన ఆదినాథుని కలుసుకోవడం కుదరదు. ఆదినాథుడు వెనుక వెళ్ళవద్దు. నీలోనే ఆదినాథులున్నారు అని నర్మగర్భంగా అన్నారు. బాపుకు సంతోషమైనది. అక్కడున్న వారికి మహారాజు మాటలు అర్థం బోధపడలేదు. ఆయన లేచి, బాపయ్య నా చెయ్యి పట్టుకో, మామ ఇంటికి వెళ్దాం అన్నారు. వారిద్దరూ మామా దేకని ఇంటికి చేరిన వెంటనే ఆయన పసిపిల్లవానిలా గట్టిగా, మామా నేను వచ్చానన్నారు. మామా ఇంట్లో జరిగిపోయిన తివాసీ పైన ఆయన ఎంతో ఆనందంగా కూర్చున్నారు. బంగళాలోని గుడిసెలోని కానీ ఒకే విధంగా ఉంటారు ఆయన. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం 18వ శ్లోకమందు చెప్పిన విధంగా ఆయన జీవన విధానం ఉండేది. నమస్సుత్రౌచ మిత్రేచ తదా మానవా మానాయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంజ్ఞ వివర్జిత. అధ్యాయము 12 శ్లోకము 18. శత్రుమిత్రుల ఎడ నమస్కార తిరస్కారముల యందు ఒకే రీతిన ఉండేవాడు, శీతోష్ణ సుఖ దుఃఖముల యందు సమభావనను కలిగి ఉండేవారు, ముక్త సంగుడు, నిందాస్తుతులను సమానముగా ఎంచువాడు, మౌనశీలుడు, లభించిన కొద్ది దానితో తృప్తిగా నుండివాడు, నివాసము లేనివాడు, సుస్థిర చిత్తుడు, భక్తి పూర్ణుడు, ఇట్టివాడు నాకు ప్రియుడు. ఈ లక్షణములన్నీ యోగికి ఉండవలసినవే. అంతటి వ్యక్తి జ్ఞానియోగును. జ్ఞానికి తనకు భేదము లేదని, ఇద్దరము ఒకటేనని ఉన్న శ్రీకృష్ణునికి శ్రీ శంకర మహారాజుకు భేదము లేదు. ఆయన బాపుతో, నీవు రావు సాహెబ్తో ఉండు, అచట నీకు సత్యము బోధపడుతుంది, నీకు స్పష్టంగా తత్వం చెప్పలేను, బోధపడుతుంది అన్నారు. సద్గురువులు తమ గురించి తాము తెలపరు. ఎవరు తెలివైన వారో స్పష్టంగా గురువును అర్థం చేసుకోగలరో వారి ద్వారా నీకు చెప్పిస్తారు. తర్వాత ఆయన మరో భక్తునితో కలిసి నగరుకు వెళ్ళిపోయారు. శివపరమాత్మునిగా దర్శనమిచ్చిన మహారాజు. ఆ రోజు మహాశివరాత్రి. ఉదయాన్నే బాపు మహారాజు దర్శనము కొరకే వచ్చారు. వారు నిద్రిస్తున్నట్లున్నారు. కొందరు భక్తులు మాత్రం నామం చేస్తున్నారు. ఇక్కడ సమయం వృధా అవుతుంది, కావున శివాలయానికి పోయి జపం చేస్తే మేలని తలంచి వెంటనే తిరిగి వెళ్ళిపోతుంటే డాక్టర్ జ్ఞానేశ్వరు ఆగమని కోరారు. కానీ ఆగకుండా మళ్ళీ వస్తానని వెళ్ళిపోయారు.
అతనికి పిన్న వయసులోనే మంత్రోపదేశం లభించిందని చాలా గర్వంగా ఉంది. అంటే సహజంగానే మంత్రజపం చేసేవారికి నామ సంకీర్తనలపై ఏహ్యభావం ఉంటుంది. యోగాభ్యాసం చేసేవారికి పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు నచ్చవు. కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాలన్నింటినీ ఫలము భగవత్ప్రాప్తియే. కానీ వారి వారి మార్గాలే గొప్పవనే భావన ప్రతి వారికి ఉంటుంది. ఈ వ్యక్తుల మధ్య భావ సమన్వయం మహాత్ములకు మాత్రమే చేయగలరు. మహారాజు అతను వెళ్ళిన వెంటనే లేచి కూర్చున్నారు. వారిది యోగ నిద్రయే. అలా నిద్రిస్తున్నట్లుండి అందరినీ అంతరంగంలో కనిపెడుతూ ఉంటారు. వారు లేవగానే డాక్టర్ జ్ఞానేశ్వర్ బాపు వచ్చి వెళ్ళిపోయాడని విన్నవించారు. మహారాజు ఎవరి అదృష్టం వారిది, అతనికి మంత్రజపంతో తరించాలని ఆకాంక్ష అన్నారు. కొంతసేపటికి అక్కడ ఎల్లూభాయి నామ సంకీర్తన ఆనంద పరవశము కలిగేలాగున చేస్తున్నది. అక్కడున్న వారంతా తన్మయులై ఉన్నారు. ఆ సమయములో శ్రీ మహారాజ్ కూడా నామము చెబుతూనే తన్మయులైనారు. వారి శరీరం నీలిరంగులో మారింది. అందరికీ మహారాజ్ తానే శివశంకరుని దర్శనం లభించింది. శంభో శివ శంభో, హరిహర శంభో, శంకర శివ శంభో అని అందరూ నామం పరవశించి చేశారు. కొన్ని క్షణాల తర్వాత మామూలు స్థితిలోకి వచ్చేశారు మహారాజు. తిరిగి ఆ రోజు సాయంత్రం నామ సంకీర్తన జరుగుతున్నది. ఉదయం వచ్చిన భక్తులు వెళ్ళిపోయారు. సాయంత్రం మరికొందరు భక్తులు వచ్చారు. బాపు వెంట కూడా కొత్త వారు వచ్చారు. బాపు రాగానే డాక్టర్ జ్ఞానేశ్వర్, నిన్ను ఉదయం ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోయినావేమి అని ప్రశ్నించాడు. శివాలయానికి పోయి జపం చేసుకున్నానని సమాధానమిచ్చాడు బాపు. డాక్టర్ జ్ఞానేశ్వర్ నవ్వేసి, అయితే శివదర్శనం పొందావా అని ప్రశ్నించాడు. అతను ఆశ్చర్యంగా, శివాలయానికి అలవాటుగా వెళ్తాం కానీ అంతకే శివదర్శనం లభిస్తుందా అని ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు మాకందరికీ ఇక్కడ శివశంకరుని రూపంలో శంకర మహారాజ్ గారు దర్శనమిచ్చారు అని చెప్పారు. ఆ మాట వినగానే తానెంత తప్పు చేశాడో, ఎంత అవివేకంగా ఆలోచించాడో తెలిసి వచ్చింది. గురువే శివుడు, శివుడే గురువని గురుగీతలో నొక్కి ఒక్కానించి ఉన్నది. కానీ తన వ్యతిరేక భావన వలన ఆ భాగ్యం తనకు దక్కలేదని తెలిసేసరికి దుఃఖము పొంగి వచ్చింది. అమాంతంగా వచ్చి మహారాజ్ పాదాలపై పడి రోధిస్తున్నాడు. అప్పుడు మహారాజ్, బాపు, ఈరోజు మహాశివరాత్రి, గుడి ఒక్కసారే తెరుస్తారు, ఒక్కసారి మాత్రమే అన్నారు. బాపు ఎక్కిళ్ళు పెడుతున్నాడు. క్షమించమని మనసులో అనుకుంటున్నాడు. గొంతు పూడుకుపోయి మాట పెగలలేదు. మహారాజు అతని వెన్ను మీద చేత్తో రాస్తున్నారు. అమాంతంగా అతనికి మహారాజు శివశంకరునిలా దర్శనమిచ్చారు. ఏడ్చే కళ్ళే ఆనందించాయి అనే దానికి నిదర్శనముగా ఆ కన్నీరే ఆనంద బాష్పాలుగా మారి జలజల రాలాయి. నా జన్మానికి ఇదే శివరాత్రి అన్నాడు. జై జై శంకర, జై శివశంకర్ అని నామం పరవశించి పలికాడు. అందరూ నామం అందుకున్నారు. 6వ అధ్యాయం సమాప్తం.